ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. దాంతోపాటు రాజకీయంగా సైకోలుగా బిహేవ్ చేసిన వాళ్ళు, రాజకీయ ముసుగులో అవినీతికి పాల్పడిన వాళ్ళు వీళ్ళ ఆట కట్టిస్తూనే మరొక వైపు అభివృద్ధి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం ప్రతిపక్షాలని కక్ష సాధింపు చర్యలు తీసుకుంటూ అభివృద్ధిని అటకెక్కించినటువంటి పరిస్థితి. కేవలం దూషణలు, బూతు రాజకీయాలు ఉంది. కానీ ఇప్పుడు వాళ్ళ ఆట కట్టిస్తూ వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తూ మరొక వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ యవనిక మీద ఎలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోయినటువంటి పెట్టుబడులు, పరిశ్రమలు కూడా తిరిగి ఆంధ్రప్రదేశ్కు వస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ పయనం ఎటువైపు ఉందో ఒక్కసారి మనం మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. మధు గారు, లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్సభలో ఫైనాన్స్ బిల్లు మీద చర్చ సందర్భంగా ఈ మద్యం కుంభకోణం గురించి చాలా స్పష్టంగా గతంలో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత అమిత్ షా గారే పిలిపించుకుని మాట్లాడారు. అసలు ఏం జరిగింది, ఒక నివేదిక ఇవ్వండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఆల్రెడీ మీ సిఐడి దర్యాప్తు చేసింది కదా ఈ మద్యం స్కామ్ గురించి అని వివరాలు ఆయన పిలిపించుకుని మరీ తీసుకున్నారు. అమిత్ షా గారే నిర్ఘాంతపోయారంట. వేల కోట్ల రూపాయలు దేశాన్ని దాటించినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్రం రంగంలోకి దిగే అవకాశం ఏ మేరకు ఉంది? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున స్కామ్ జరిగింది, మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఎంటర్ అయిన తర్వాత ఎలాంటి వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది? నా 40% ఓట్ షేర్ ఉంది, ఇక్కడ మాకు ప్రతిపక్ష హోదా కావాలి, ప్రజల తరపున నేను పోరాడుతున్నా అటు జనంలోకి వచ్చి మాట్లాడుతున్న వ్యక్తి అర్ధరాత్రి వెళ్ళిపోయి భరిస్తుందా? స్వామి చాలామంది పోయారు, ఈడిపోవటం ఏంది పెద్ద లెక్క. నా కోసం పెట్టుకున్న పార్టీ అది, ప్రజల కోసం పెట్టిందే, దేశం కోసం పెట్టిన పార్టీయా? నా కోసం నేను పెట్టుకున్న పార్టీ అది, నేనే పోతానన్నప్పుడు జంప్ అంతే. అందువల్ల ఏంటంటే ఇదంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షాకి తెలియకుండా జరిగిందేం కాదు. ఇప్పుడు వాళ్ళ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ఇప్పుడు నిరూపించుకుంటారా లేదా అనేది వెయిట్ అండ్ సీ, కాలమే నిర్ణయిస్తుంది. ఏం చెప్పలేమంటారు? చెప్పలేము. నేనైతే అంటే గతంలో జరిగినటువంటి దాన్ని ఇప్పుడు చిన్నది కాదు కదా, ఒక రాష్ట్ర ప్రభుత్వమే దర్యాప్తు చేపించి ప్రాథమిక అంచనాకు వచ్చింది 18,860 కోట్ల 15 లక్షలు లెక్కర్లో దోపిడీ జరిగింది అని. దీన్ని ఇంకా లోతుగా దర్యాప్తు చేసేస్తే నేను చెప్పిన ఫిగర్కి వచ్చేస్తారు 31,500 కోట్లు. కేంద్ర దర్యాప్తు సంస్థలే దీన్ని నిగ్గు తేల్చాలండి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో సిఐడి కానీ ఏదైనా చేస్తే ఇది సిఐడి ఎవరి దగ్గర పనిచేస్తుంది? చంద్రబాబు నాయుడు. ఇక్కడున్న పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు? చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఇదే ఎత్తుకునే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి. సో కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తే ఇప్పుడు ఏం చెప్పాడు 2019 ముందు ఏం చెప్పాడు ఒలీ గారు? మద్యాన్ని 4 సంవత్సరాలు పూర్తిగా తీసేయాలన్న కసి నాలో ఉందంటూ 2019 ముందు చెప్పిండా లేదా? మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధం చేస్తానని చెప్పి, అంటే పేదవాళ్ళకు మద్యం దొరకకుండా రేట్లు పెంచుతాం అన్నాడు. కాదు, సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి చేశాడా? అందువల్ల ఏంటంటే ఇది ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్రానికి ఉండే హక్కులు రాష్ట్రానికి ఉంటాయి, కేంద్రానికి ఉండే హక్కులు రాష్ట్రానికి. భయపడతా ఉంటే వాడు భయపెడతానే ఉంటాడు. దొరికినట్టు బొక్కలు వేసేయమని చెప్తున్నా నేను. అవినీతి ఊబిలో రొచ్చులో ఇరుక్కోబోయిన ప్రతి ఒక్కడిని వేయండి. రెండో మాట కూడా చెప్తున్నాను, ఇక్కడ రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి వసూలు చేయండి. కొమ్మినేని శ్రీనివాసరావు తిన్న డబ్బుల్ని కక్కించండి. తర్వాత జర్నలిస్టు ముసుగేసుకున్న విజయబాబు తిన్న డబ్బుల్ని కక్కించండి. ఎవడు అడ్డుపడుతుండే వాళ్ళని? దేవులపల్లి అమర్ని అరెస్ట్ చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి ఎందుకు వసూలు చేయటం లేదు? అదేవిధంగా మన సజ్జల రామకృష్ణారెడ్డి పెద్ద మొత్తం టోల్గేట్ రెడ్డి అంటాడు వాడిని, మిల్లెట్ రెడ్డి అని పిలుస్తారు. ఈ పెద్ద మొత్తం తిన్న డబ్బుల్ని ఎందుకు కక్కియటం లేదు? సాక్షి పేపర్ దోచుకున్నటువంటి 574 కోట్ల రూపాయలు ఎందుకు రిటర్న్ చేయటం గుంజకు రావడం లేదు? ఇప్పుడు ఇవన్నీ 70 కోట్లు ఒక్క నెలకి నష్టం వస్తా సాక్షి పేపర్ ఎలా నడిపిస్తుండో దొరికిపోతే? ఎవడన్నా ఒక నెల నడిపిస్తాడు, 2 నెలలు నడిపిస్తారు, 3 నెలలు నడిపిస్తారు. సాక్షి మీడియాకి ప్రతి నెలకి నష్టం 70 కోట్లు. హౌ ఇట్ ఈజ్ రన్? ఎలా నడుస్తుంది ఆ ఛానల్లో? అంటే ఈ అవినీతి సొమ్ము చేసిన డబ్బులతోనే జీతాలు ఇస్తున్నారు. నెలకి 70 కోట్లు నష్టం సాక్షి మీడియాకి. ఎట్ట నడిపిస్తారో నాకు చెప్పమనండి. ఏ బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చారు? అందులో ఈడీ
ఈ దర్యాప్తు సిబిఐ ఈడీ అటాచ్మెంట్లో ఉన్న సంస్థని నెలకు 70 కోట్లు నష్టం వస్తూ ఉంటే ఎలా నడిపిస్తున్నారు? ప్రాఫిట్ లాస్ అకౌంట్ చూసుకోండి. ఆర్ఓసిలో 3 నెలలకు ఒకసారి ప్రాఫిట్ లాస్ అకౌంట్ ఇవ్వాలి సాక్షి మీడియా. ఆ ప్రాఫిట్ లాస్ అకౌంట్ మీద కూడా ఆర్ఓసి రంగంలోకి దిగి, ఈడీ రంగంలోకి దిగి, ఇన్కమ్ ట్యాక్స్ రంగంలోకి దిగితే ఈ భాగోతం అంతా బట్టబయలు అవుతుంది. సాక్షి మీడియాకి నెలకు 70 కోట్లు నష్టం. ఈ నష్టాంతో కంపెనీ ఎలా నడిపిస్తారు నాకు చెప్పండి? డబ్బులు యాడ్ నుంచి వస్తుంది వీళ్ళకి. అందులో ఈడీ అటాచ్మెంట్ ఉన్నటువంటి దాన్ని ఎలా రన్ చేస్తున్నారు? ఎవడ స్వార్థం కోసం ఎవడన్నా నడిపిస్తాడా? ఈ వరకు ఇంకోటి ఎవడైతే లాక్అవుట్ ఇచ్చేవాడు, 3 నెలల జీతాలు ఇచ్చేసి వెళ్ళిపోండ్రా బాబు అని ఎత్తిపోతల పథకం కింద ఎత్తేసేవాడు. ఎలా నడుస్తుంది? అవినీతి సొమ్ముతోనే నడుస్తుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పిందంటే కిరాయి అంతకుల కంటే కూడా ప్రభుత్వ రాజకీయ పార్టీల ఆధిపత్య శక్తుల అవినీతే సమాజానికి ప్రమాదకరమైంది సర్వోన్నత న్యాయస్థానం అన్నది. ఎంత పెద్ద మాట వాడిందో చూడండి. కిరాయి అంతకుల కంటే కూడా ప్రభుత్వ రాజకీయ పార్టీల ఆధిపత్య శక్తుల అవినీతి సమాజానికి ప్రమాదకరమైందని నా మాట కాదు, సర్వోన్నత న్యాయస్థానం అన్న మాట అంటున్నాను అన్నమాట. ఇటువంటప్పుడు మనం ఏం చేయాలా? ఇవన్నీ కూడా ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి గారు. రాష్ట్రంలో ఒకవైపు అవినీతి పొరల భర్తం పడుతూ, కాలకేయ ముఠ ఈ మిడతల దొండు భర్తం పడుతూ, ఈరోజు అమరావతిని పరుగులు పట్టిస్తున్నారు, పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ప్రారంభ దశకు వచ్చేస్తుంది. తర్వాత బందర్ పోర్ట్ అయితేనేమి, మోలాపేట పోర్ట్ అయితేనేమి, రిలయన్స్ బయో ప్లాంట్ కనిగిరి దగ్గర అయితేనేమి, బైపాస్ రోడ్లు అయితేనేమి, నాశనం అయిపోయిన రోడ్లు బాగు చేసుకోవటం అయితేనేమి, వివిధ రైల్వే ప్రాజెక్టులు తెచ్చుకోవటం అయితేనేమి, తర్వాత ఇండస్ట్రియల్ క్యారిడార్లు ఏర్పాటు చేసుకోవటం, కొప్పర్తి రాయలసీమలో కొప్పర్తి అండ్ ఓరకొల్లు కర్నూలు జిల్లాలో, తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయాలు అయితేనేమి, సోలార్ ప్రాజెక్టులు అంటే ఇక్కడ పునరుత్పాదక విద్యుత్ శక్తిలో సోలార్ ప్రాజెక్టుల విషయాలు అయితేనేమి, ఒకవైపు సంక్షేమ వారధులుగా రథసారథులుగా సంక్షేమం చేసుకుంటూ, మరోవైపు అభివృద్ధి వైపు అడుగులు వేసుకుంటూ పరుగులు తీపించుకుంటూ పోతా ఉన్నారనమాట. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఇటువంటి ఏదైతే దోచేసినటువంటి దోపిడీల దొంగల ముఠా ఏదైతే ఉందో, ఈ కాలకేయుల ముఠా ఏదో ఉందో, వీళ్ళ భర్తం పెట్టమని ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు దోచిన డబ్బు తీసి సంఘటిత నిధికి తెమ్మంటాడు. విజయ్ బాబు గాడికి ఏం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో? కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఏం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో? తర్వాత ఇదే ఈ అమర్బాబు వాడికి ఏం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో? వీళ్ళు ఎవరంతా ఈ మిడతల దొండ అంతాను? 1200 మంది డబ్బులు ఎన్ని తినేసి ఉంటారో ఊహించుకోండి ఒకసారి. 1200 మంది. ఆ డబ్బంతా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేస్తే ఏదో ఒక ప్రాజెక్టుకి దానికి 1200 మంది ఉన్నారా స్వామి. 89 మంది సలహాదారులు అనాథరైజ్డ్గా హైకోర్టు జడ్జి కాడికి ఎక్కువ జీతాలు తీసుకున్న దౌర్భాగ్యులు దగులుబాజీలు ఉన్నారు ముఠ. అందువల్ల ఈ ముఠా సభ్యులందరినీ అరెస్ట్ చేసి రెవెన్యూ నోటీసులు ఇచ్చేసి అర్హతలేని నోటి తిరుపతికి పోతే ఎట్లా ఉంటుందో అటువంటి బ్యాచ్ ఉంది, డెకాయిటీ బ్యాచ్. అందువల్ల వీళ్ళ కాడ రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి రికవరీ చేయమని ప్రజలు కోరుకుంటున్నారు. మేనమేషాలు లెక్కించబడి ఇంతవరకే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి లెటర్ ఇలా, ఒరే నువ్వు ఎంత వాడుకున్నావు, ఏం ఖర్చు పెట్టినావు చెప్పమంటే చెప్పడం వాడు. ఇవాళ వాడు మీడియా సలహాదారులుగా ఢిల్లీలో కూర్చొని పెట్టుకొని అమర్గాడికి వాడికి నోటీస్ ఇవ్వాలిగా.